ఏపీలో కడుపు కోత కాసుల మోతకు బ్రేకులు వేస్తున్నారు అధికారులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్డగోలుగా సాగుతోన్న సిజేరియన్ ఆపరేషన్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కాసుల కోసం సిజేరియన్ల ద్వారా కాన్పులు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు, కడప, అనంతపురం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. 80% పైగా సిజేరియన్లు చేసిన హాస్పిటల్స్పై వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. సిజేరియన్లు ఎక్కువగా చేసిన ఆసుపత్రులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అవసరమైతే ఆసుపత్రులను సీజ్ చేస్తామంటున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ సంఖ్యలో 16.5% పెరుగుదల నమోదైంది. గత 5 ఏళ్లలో ఏపీలో 8,14,558 ప్రసవాలు జరిగాయి. అందులో 4,44,000 సిజేరియన్లు జరిగాయి. గత ఏడాది అత్యధికంగా 1,30,000 సిజేరియన్లు చేశారు. సిజేరియన్ల ద్వారా డెలివరీలు ఎక్కువగా చేస్తూ ఉన్న 104 ఆసుపత్రులకు ఈ నోటీసులు జారీ చేసింది ఆరోగ్య శాఖ. ఇందులో టాప్లో ఉంది కర్నూలు జిల్లా. గతంలో 70% సిజేరియన్లతోటి కరీంనగర్ జిల్లా టాప్లో ఉండగా ఇప్పుడు ఏపీలో కర్నూలు, ఏలూరు జిల్లాలు అందుకు పోటీ పడుతున్నాయి. కర్నూలులో అమీలియో, జిఎన్ఆర్, శ్రీగాయత్రి, సన్ రైజ్, కేఎం హాస్పిటల్స్లో అధికారులు తనిఖీలు చేశారు. కడప జిల్లాలో ఒక 25 హాస్పిటల్స్లో తనిఖీలు నిర్వహించి 5 హాస్పిటల్స్కు నోటీసులు ఇచ్చారు. నార్మల్ డెలివరీకి అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బు కోసం సిజేరియన్లు చేస్తున్నట్టుగా గుర్తించారు. జిఎన్ఆర్లో 91%, సన్ రైజ్లో 90%, శ్రీగాయత్రిలో 85%, అమీలియోలో 80% ఆపరేషన్లు జరిగినట్టు తేల్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కడప డిఎం అండ్ హెచ్ఓ నాగరాజు అడ్డగోలుగా సి సెక్షన్లు చేస్తే ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 5 హాస్పిటల్స్కి సి సెక్షన్స్ ఎక్కువ ఉన్న హాస్పిటల్కి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. అలానే 6 months బ్యాక్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైతే ఈ సి సెక్షన్స్ ఎక్కువ జరుగుతుందో అక్కడ ఏ కారణాల వల్ల ఈ సి సెక్షన్స్ జరుగుతున్నాయి అనేది కూడా ఆడిట్ వేసి మనము ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకొని స్టేట్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి నా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కంపల్సరీ ఇంక నుంచి సి సెక్షన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని అవసరమైతే సీజ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు గమనించాల్సిన విషయం. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 8 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. 3 ఆసుపత్రుల్లో అత్యధిక సిజేరియన్లు చేసినట్టు గుర్తించారు. 5 ఏళ్లలో ఈ 3 ఆసుపత్రుల్లోనే 3,040 ఆపరేషన్లు చేసినట్టు నిర్ధారించారు. కర్నూలు, వెస్ట్ గోదావరి, అనంతపురం, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లో రాష్ట్రంలోనే ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను ప్రైవేట్ హాస్పిటల్స్ ఖండిస్తున్నాయి. రిస్క్ ఉన్న వారికే సిజేరియన్ చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేసే ఆసుపత్రులపై చర్యలకు రెడీ అయింది వైద్య శాఖ. నార్మల్ డెలివరీలు పెంచేందుకు క్యాంపెయిన్ సైతం ప్రారంభించింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో అత్యధికంగా అన్ఎథికల్ ప్రాక్టీసెస్లో వాళ్ళు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ ఆడిట్ ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. యూజువల్గా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 15 to 20% హై రిస్క్ కేసెస్ ఉంటాయి. ఈ హై రిస్క్ కేసెస్లో ఫీటల్ డిస్ట్రెస్ రావడం కానీ, మదర్కు ఏమైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని కానీ, పాత జబ్బులు ఏమైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కానీ, అలాగే క్రానిక్ డిసీజెస్ ఏదైనా ఉన్నా, సివియర్ అనీమియా ఉన్నా, ఇటువంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ని గుర్తించడం జరుగుతుంది. వాళ్ళలో మటుకే చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మనకున్న దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోతున్నారు. కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా సరిగా ఉండడం లేదనే మీద వాళ్ళ మీద చర్యలు తీసుకునే